టీటీడీకి అనుబంధంగా ఉన్న స్థానిక ఆలయాల అభివృద్ధి నిర్వహణపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వాటి కార్యకలాపాలను సమర్థంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక అధికారులు తరచూ ఆలయాలను సందర్శించి అభివృద్ధి పనులపై నివేదికలు రూపొందించాలని, భక్తుల సౌకర్యాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో అన్నదానం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రతి ఆలయానికి ఒక జనరల్ అకౌంట్, అన్నదానం కోసం మరో ప్రత్యేక అకౌంట్ ఏర్పాటు చేసి వాటిని పర్యవేక్షించాలని సూచించారు. ఆలయాల ప్రాశస్త్యం, శిల్ప సౌందర్యాన్ని భక్తులకు మరింత చేరువ చేసేందుకు వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీని వినియోగించుకోవాలని సింఘాల్ సూచించారు. ఇందుకోసం ఒక ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ యాప్ ద్వారా ఆలయంలోని శిల్పాలను సెల్ ఫోన్తో స్కాన్ చేస్తే వాటి పౌరాణిక, చారిత్రక నేపథ్యం తెలిసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తిరుమల శ్రీవారి కైంకర్యాల తరహాలోనే అనుబంధ ఆలయాల విశిష్టతను కూడా భక్తులకు తెలియజేసేందుకు ఎస్వీబీసీ ఆధ్వర్యంలో మరో కొత్త ఛానల్ ఏర్పాటు చేసి సాధ్యాలను పరిశీలించాలని అధికారులను కోరారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, సీసీటీవీల ఏర్పాటు, భద్రత, రవాణా వంటి అంశాలపై సీవీఎస్ఓతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఆలయాల్లో కైంకర్యాలు, ఉత్సవాలను సకాలంలో నిర్వహించాలని, శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని, పుష్కరిణులను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో టీటీడీ జేఈఓ శ్రీ వి వీరబ్రహ్మం, సీవీఎస్ఓ శ్రీ కెవి మురళీకృష్ణ, ఎఫ్ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజీ, సిఈ శ్రీ టీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. మనసా, ఏదైతే తిరుమల పుణ్యక్షేత్రానికి దేశ నలుమూలలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి భక్తులను దృష్టిలో ఉంచుకుని నేడు పాలక మండలికి సంబంధించినటువంటి తీర్మానం కావచ్చు, అలాగే ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేక సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా తీసుకున్నట్టయితే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి భక్తుల సంఖ్య కావచ్చు, అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క ఆలయాలన్నీ కూడా ప్రతి ఒక్క వాడలో, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏర్పాటు చేసేటువంటి దిశగా కూడా మొత్తం చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దేశ నలుమూలలో కూడా మొత్తం శ్రీవారి యొక్క ఆలయాలను ఏర్పాటు చేయాలని, అక్కడ అన్ని విధాల కైంకర్యాలు కూడా చేసే దిశగా మొత్తం అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఇచ్చినటువంటి నిర్ణయాల మేరకు నేడు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం ఏర్పాటు జరిగింది. అయితే ప్రధానంగా టీటీడీ ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసేందుకు వర్చువల్ రియాలిటీ సహకారంతో మొత్తం కూడా ఈ యొక్క ఏదైతే టీటీడీ సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి ఆలయాలు ఉన్నాయో ఈ ఆలయాలంతా కూడా నీటి కైంకర్యాలు కావచ్చు, వస్తున్నటువంటి భక్తుల పట్ల ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకి అన్నప్రసాదాలు, ఏదైతే తిరుమలలో అన్నప్రసాదం, నిత్య అన్నప్రసాదం ఉంటుంది, ఈ విధంగా అన్ని ఆలయాల్లో కూడా అన్నప్రసాదాలు ఏర్పాటు చేసేటువంటి దిశగా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా సిబిఐడిఎస్ఓ మురళీకృష్ణ కూడా ఈ యొక్క సమాచారం ఏదైతే వస్తున్నటువంటి బస్సులకు భద్రత కావచ్చు, అక్కడ వస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని విధాల చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే స్వామివారి కైంకర్యాలు ప్రతి ఒక్కటి స్వామివారిని దర్శించుకోలేకుండా ఇళ్లలో ఉన్నటువంటి దేశాలలో, రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఎస్వీబీసీ ఛానల్ ద్వారా స్వామివారి డైలీ సుప్రభాత సేవ కావచ్చు, ఇవన్నీ కూడా చెట్లో ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో లైవ్ ఇవ్వడము, ఆ యొక్క ప్రోగ్రాంలన్నీ కూడా చూస్తున్నారు. రానున్న రోజుల్లో ఎస్వీబీసీ తరహాలు ఇంకొక ఛానల్ కూడా ఏర్పాటు చేసి భక్తులకు మరింత స్వామివారి కైంకర్యాలు కావచ్చు, స్వామివారి విశేషాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రచురితం చేసే విధంగా మరొక ఛానల్ కూడా నూతనంగా ఏర్పాటు చేయాలని కూడా ఈవో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా తీసుకున్నట్టయితే హైందవ ధర్మము, సాంప్రదాయాల ప్రకారము ఆలయాలు ప్రతి ఒక్క రాష్ట్రాలలో ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొరతున్నా కూడా సిబ్బందిని మరింత పెంపొందించే విధంగా
ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఆలయానికి సంబంధించి ఏదైతే అనుసంధానం ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయో ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ను కూడా ఏర్పాటు చేసి అక్కడ కైంకర్యాలు ఎలా జరుగుతున్నాయి, వాళ్ళకి లోటుపాట్లు ఏమున్నాయి, ఈ టీటీడీ తరపున నుంచి వాళ్ళకి ఏం అందించాలనేటువంటి కోణంలో స్పెషల్ ఆఫీసర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ యొక్క సెక్యూరిటీ సిబ్బందిని కూడా పెంపొందించే విధంగా సివిఎండిఎస్ఓతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ప్రతి ఒక్క ఆలయాలలో ఇప్పటి వరకు కూడా టీటీడీ సెక్యూరిటీ కొరత ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఏ లోటుపాట్లు లేకుండా వస్తున్నటువంటి భక్తులు స్వామివారిని తిరుమలలో ఏ విధంగా దర్శనం చేసుకుంటారో అలాగే మిగిలిన అనుసంధానం ఉన్నటువంటి ఆలయాల్లో కూడా అదే తరహాలో టీటీడీకి సంబంధించినటువంటి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తూ వస్తున్నటువంటి భక్తులకు ఫెసిలిటీస్ కల్పిస్తూ అలాగే వాహన రవాణా కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో నేడు తీర్మానం చేసుకోవడం జరిగింది. అలాగే మొబైల్ యాప్ కూడా తొందరలో రిలీజ్ చేస్తున్నా. ఏ ఒక్క ఆలయాన ఈ యొక్క స్కానింగ్ చేసినట్టయితే విగ్రహాలను దానికి సంబంధించేటువంటి పూర్తి చరిత్ర వచ్చే విధంగా రూపుదిద్దుతున్నారు. అలాగే గోపురాలు ఏవైనా శిథిలావస్థకు వస్తున్నటువంటి గోపురాలు ఏమైనా ఉన్నా కూడా ఈ యొక్క గోపురాలను కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టాలని, ఏదైనా గోపురంలో ఉన్నటువంటి కళా శిల్పాలు ఏవైతే ఉన్నాయో ఇవైనా కొన్ని డ్యామేజ్ ఉన్నా కూడా అవన్నీ కూడా రెడీ చేయాలని, పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కూడా ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో తీసుకున్నట్టయితే జేవిఓ వీరబ్రహ్మము, అలాగే మురళీకృష్ణ, సివిఎండిఎస్ఓ మురళీకృష్ణ ఉన్నారు. అలాగే టీటీడీ సంబంధించినటువంటి ఉన్నత అధికారులంతా కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు మరింత దేశవ్యాప్తంగా శ్రీవారిని ఆలయాలను ప్రతిష్టం చేయాలనేటువంటి నిర్ణయంతో అనుసంధానమైనటువంటి ఆలయాలని డెవలప్మెంట్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సుధీర్.